కార్తీక పురాణము 11వ అధ్యయనము. కార్తీక మాసమున పురాణము వినుట వల్ల కలుగు ఫలము. పిమ్మట వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. మహారాజా, కార్తీక మాసంలో అవిసె పువ్వులతో జనార్దుని పూజించినవాడు పాపములన్నీ నశించి చాంద్రయాన వ్రత ఫలము పొందగలడు. గరికతోనూ కషలతోనూ హరిని పూజించువాడు వైకుంఠములకు పొందగలడు. రంగురంగుల వస్త్రములను హరికి సమర్పించువాడు మోక్షమును పొందును. కార్తీక స్నానం ఆచరించి విష్ణు సన్నిధిని దీపమాల నుంచువాడు పురాణము వినువాడును సమస్త పాపముల నుండి విముక్తి గాంచి పరమపదము పొందును. ఇందుకు సంబంధించిన ఒక కథ చెప్పెదను వినుము. కార్తీక మాసమున పురాణము విని మోక్షము పొందిన బ్రాహ్మణుని కథ. కళింగ దేశంలో మందరుడను ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతడు సంధ్యావందనాలు చేయక ఇతరుల వద్దకు కూలి పనులు చేయుచుండెను. అతని భార్య సుశీలయను పేరు పొందెను. ఆమె మంచి గుణములు కలిగి స్త్రీలోకమునకు ఆదర్శ మహిళయై అలరారుచుండెను. ఆమె తన భర్త దుర్గుణములు గలవాడైనను నిర్లక్ష్యము చూపక అతనిని దైవముగా భావించి సేవించుచుండెను. కొంతకాలము గడిచిన తరువాత నా బ్రాహ్మణుడు కూలి పనులు చేసి జీవించుట కష్టమని తలిచి ఖడ్గమును చేపట్టి అడవిలో దాగియున్న బాటసారులు కొట్టి హింసించి వారి నగలను ధనమును అపహరించి దానితో కుటుంబ పోషణ జరుపుసాగెను. ఒకనాడ బ్రాహ్మణుడు అడవిలో ఒక చోట దాగియుండి ఆ దారిన పోవుచున్న ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని పెద్ద చెట్టుకు కట్టి అతని వద్దనున్న నగలను ధనమును అపహరించెను. ఇంతలో ఒక కిరాతు రచటికి వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి వారి వద్దనున్న నగలను ధనమును అపహరించెను. అప్పుడు అచట గృహములోనున్న పులి నరవాసన గ్రహించి వేగముగా వచ్చి కిరాతకునిపై బడి కొట్టెను. కిరాతకుడు కత్తితో పులిని పొడిచెను. కొంతసేపటికి ఆ పులియు కిరాతకుడును కూడా చనిపోయిరి. ఈ విధముగా ఇద్దరు బ్రాహ్మణులను కిరాతుడును పులియు ఒకే చోట మరణించి యమలోకమునకు పోయిరి. యముని ఆజ్ఞానుసారము యమదూతలు వారిని పురుగులతోనూ మలమూత్రాదులతోనూ గాఢాంధకారములతోనూ నిండి భయంకరంగా ఉన్న తప్త రక్త కోపమునందు పడవేసిరి. సుశీలియను బ్రాహ్మణుని సకల ధర్మములు ఆచరించుచు ఆచారవంతురాలైన హరిభక్తి గలదే సజ్ఞాన సాంగత్యము కలిగి ఎల్లవేళలా భర్తను స్మరించుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆమె ఇంటికి ఒక యతీశ్వరుడు వచ్చెను. బ్రాహ్మణి ఆ యువతిని చూసి నమస్కరించి భిక్ష పెట్టి, మహాత్మా, మిమ్ము దర్శించుట వలన నేను ధన్యురాలునైతిని. నా భర్త ఇంటి వద్ద లేరు. ఆయన్నే ధ్యానించుచు నేను ఇంటిలో ఒంటరిగా గడుపుతున్నానని చెప్పగా నా యతీశ్వరుడు ఆమె మాటలకు, తల్లి, నేడు కార్తీక పౌర్ణమి మహాపర్వదినము. ఈనాడు సాయంత్రము నీ గృహంబున విష్ణు సన్నిధిలో పురాణ కాలక్షేపము జరుపవలెను. అప్పుడు దీపమునకు కావలసిన నూనె నా వద్దనున్నది. నీవు ఒత్తిడి చేసి ఇమ్ము అని చెప్పగా ఆమె చాలా ఆనందించి వెంటనే గోమయంతో ఇల్లు చక్కగా అలికి అందమైన ముగ్గులు పెట్టి పిమ్మట పత్తితో ఒత్తులు వేసి నూనెతో యతీశ్వరుని వద్దకు దీపము పెట్టెను. యతీశ్వరుడు అది చూసి సంతోషించి ఆ దీపమును వెలిగించెను. తరువాత విష్ణు సన్నిధిని పురాణ పఠనం ఆరంభించెను. ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు పిలుచుకొని వచ్చి వారితో కలిసి పురాణమును భక్తి శ్రద్ధలతో విన్ను. తరువాత యతీశ్వరుడు అచటి నుండి వెళ్ళిపోయెను. బ్రాహ్మణి ధ్యానము వలన జ్ఞానమును పొంది కొంతకాలమునకు మరణించెను. తక్షణము విష్ణుదూతలు ఒక దివ్య వాహనము తీసుకొని వచ్చి ఆ విమానములో నామని ఎక్కించుకొని జయ జయ ధ్వానములు చేయించు వైకుంఠమునకు తీసుకొని పోయిరి. అప్పుడు ఆమె మార్గమధ్యమున నరకమును చూసి ఆశ్చర్యమును పొంది విష్ణుదూతలను చూచి, అయ్యా, కొంచెం ఆగుడు. ఆ నరక కోపమున నా భర్త మరి ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఆ శిక్షల నుండి ఎట్లు విముక్తి పొందగలరో
తెలుపుడు అని అడిగెను. విష్ణుదేవతలిట్టు చెప్పిరి, అమ్మ నీ భర్త పరులను హింసించి వారి ధనమును అపహరించినాడు. వేదోక్తమగు ఆచారమును వదిలి అనేక పాపకృత్యములు ఆచరించినాడు. అందువలన ఈ నరకమునందు శిక్ష అనుభవించుచున్నాడు. అతనితో నున్న బ్రాహ్మణుడు మహాపాపి, మిత్రద్రోహి. వీడు తన బాల్య మిత్రుని మోసగించి చంపి అతని ధనం అపహరించి ఇతర దేశములకు పోయిచుండగా నీ భర్తచే బంధింపబడినాడు, కిరాతకుడిచే చంపబడినాడు. మహా పాతక మొగుట వల్ల ఈ నరక బాధలను అనుభవించుచున్నాడు. వారి ప్రక్కనున్న వాడే ఆ కిరాతకుడు. వాడే నీ భర్తను అతనిచే బంధింపబడిన బ్రాహ్మణుని చంపి వారి వద్దున్న నగలను ధనమును అపహరించినారు. ఇద్దరు బ్రాహ్మణులు చంపుట వలన వీడి శిక్ష అనుభవించుచున్నాడు. పులి కిరాతకుడు పరస్పర ఘాతుములచే మరణించెను. ఈ పులి పూర్వజన్మమునందు ద్రావిడ బ్రాహ్మణుడు. అప్పుడు అతడు ద్వాదశి నాడు భక్ష్య విచక్షణ లేక తైలమును భుజించేవాడు. అందువలన వీడు ఈ నరకమునందు దుర్భరమైన యాతనలు పొందుచున్నాడు. వీరి బాధల నుండి విముక్తి పొందవలెనన్న నీవు కార్తీక మాసమును చేసిన పుణ్యమును వీరికి దారపోయము. నీవట్లా చేసిన వీరి పాపములు విముక్తి పొందగలరు అని చెప్పగా, ఆమె కార్తీక మాసమున పురాణ శ్రవణము చేయటం వల్ల కలిగిన పుణ్యమును తన భర్తకు దీపమునకు ఒత్తిని సమర్పించుట వలన కలిగిన పుణ్యమును కిరాత వాగ్రములకును పురాణ శ్రవణార్థమై ఇరుగు పొరుగులను పిలుచుకొని వచ్చుట వల్ల కలిగిన పుణ్యమును కృతజ్ఞుడైన రెండవ బ్రాహ్మణుకు దారపోసెను. తరువాత వారు నలుగురు ఆ నరక కోపము నుండి విముక్తి పొంది బ్రాహ్మణునితో విష్ణుదూతలు తెచ్చిన దివ్య విమానమును ఎక్కి వైకుంఠమునకేగిరి. కనుక కార్తీక మాసమునందు పురాణము వినువాడు విష్ణులోకమునకు పొందును, ఈ కథ విన్నవాడు మోక్షము పొందుదురు అని చెప్పెను.